నేటి భారతం ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ హిందూ మహాసామ్రాజ్య స్థాపనే లక్ష్యంగా ఛత్రపతి శివాజీ మరియు ఛత్రపతి సంభాజీల యొక్క పరిపాలన గురించి ఈ వారం తెలుసుకుందాం. ఒక శక్తివంతమైన చక్రవర్తి పర్యవేక్షణలో శత్రు భూభాగం నడిబొట్టున చిక్కుకుపోయానని మీరు ఒకసారి ఊహించుకోండి, అది ఎంత భయంకరంగా ఉంటుందో. అలాంటి సంఘటనే 1666లో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక ఉచ్చులో చిక్కుకున్నాడు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆగ్రాకు ఆహ్వానించగా అది ఒక ఉచ్చని శివాజీ అప్పటికే గ్రహించాడు. కానీ దౌత్యపరమైన చర్చలను ఆశిస్తూ అతను హాజరవ్వడం జరిగింది. బదులుగా అతన్ని గృహ నిర్బంధంలో ఉంచారు మరియు అతని ప్రతి కదలికను కూడా పర్యవేక్షించారు. కానీ శివాజీ అంత తేలిగ్గా లొంగిపోయే వ్యక్తి కాదు. అనారోగ్యంగా నటించి పెద్ద బుట్టలలో మిఠాయిలు పండ్లను పవిత్రకు నైవేద్యంగా పంచడం ప్రారంభించాడు. మొదట్లో ఈ చర్య ఎటువంటి అనుమానాన్ని రేకెత్తించలేదు మరియు గార్డులు కాలక్రమేణా అలసత్వం వహించారు. బుట్టలు చెక్కు చెదరకుండా వెళ్ళడానికి అనుమతించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శివాజీ ఆయన చిన్న కుమారుడు సంభాజీని బుట్టల్లో దాక్కుని రాత్రిపూట కోట నుంచి బయటకు వెళ్ళిపోయారు. భారత చరిత్రలో అతి కొద్ది మంది నాయకులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజు వలె శాశ్వత ప్రభావాన్ని మిగిల్చింది ఆ సాహసోపేత పరారీ చరిత్రలో ఒక గొప్పదిగా నిలిచిపోయింది. ఇది ఔరంగజేబును అవమానించింది, కానీ సంకెళ్ళు వేయడానికి నిరాకరించిన తిరుగులేని నాయకుడిగా శివాజీ యొక్క ఔన్నత్యాన్ని బలపరిచింది. ఈ కథ అతని రాజకీయ ఇమేజ్ని చాలా వరకు పంచింది. గొప్ప వ్యూహకర్త మరియు నిర్భయ యోధుడు. అతను మొఘల్ ఆధిపత్యాన్ని ఎదుర్కొని మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించాడు. శివాజీ తొలి జీవితం మరియు అధికారానికి ఎదగడం గురించి తెలుసుకుంటే 1630 ఫిబ్రవరి 19న పూణే జిల్లా జున్నూర్ సమీపంలోని శివనేరి కొండ కోటలో జన్మించిన శివాజీ అతని తల్లి జిజియాబాయి తన ఆధ్యాత్మిక బోధనలు మరియు పురాతన వీరుల కథలతో అతనిలో బలమైన కర్తవ్య భావాన్ని మరియు హిందూ గర్వాన్ని కలిగించింది. అతని తండ్రి షాహాజీ భోంస్లే దక్కన్ సుల్తానేట్ల వద్ద ఒక సేనాధిపతిగా పనిచేసేవారు. మొఘలులకు బీజపూర్ సుల్తానేట్కు షాహాజీ చేసిన సేవలు ఆయనను తన కుటుంబానికి దూరం చేసినప్పటికీ శివాజీకి సైనిక శిక్షణ, పరిపాలనా పరిజ్ఞానం లభించేలాగా చూసుకున్నాడు. శివాజీ తన తల్లి మరియు అతని తండ్రి యొక్క అనుయాయుడు దాదోజీ కొండదేవ్ మార్గదర్శకత్వంలో మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీ మరియు రాష్ట్రతంత్రంలో శిక్షణ పొందారు. రామాయణ, మహాభారత ఇతిహాసాలు కూడా ఆయన యువ మనస్సుపై చెరగని ముద్ర వేశాయి. సహ్యాద్రి పర్వతాల కఠిన భూభాగాలు అతనికి వరంగా మారాయి. అక్కడ అతను గెరిలా యుద్ధ వ్యూహాలను నేర్చుకున్నాడు. ఇది తరువాత యుద్ధాల్లో అతనికి ఒక సంతకంగా మారింది. 16 సంవత్సరాల వయసులో శివాజీ తన స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయడం ప్రారంభించాడు. అతను 1645లో టోర్నాతో ప్రారంభించి వ్యూహాత్మకంగా కోటలను స్వాధీనం చేసుకున్నాడు మరియు త్వరలోనే దక్కన్ యొక్క పెద్ద భూభాగాలపై తన నియంత్రణను విస్తరించాడు. అతని సైనిక వ్యూహాలు, ముఖ్యంగా గెరిల్లా యుద్ధం, ఆదిల్ షాహీ సుల్తాన్ నుండి మొఘలుల వరకు మరింత బలమైన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వీలు కల్పించాయి. అతనికి పెరుగుతున్న శక్తి మొఘల్ సైన్యాధ్యక్షుడు ఔరంగజేబు యొక్క నమ్మకమైన కమాండర్ షైస్తఖాన్తో అనేక ఘర్షణలకు దారి తీసింది. 1663లో శివాజీ పూణేలోని ఖాన్ నివాసంపై సాహసోపేతమైన దాడి చేసి అతన్ని గాయపరిచి బలవంతంగా వెనుదిరిగాడు. ఇది మొఘలులకు ఒక పెద్ద అవమానం మరియు శివాజీ యొక్క గొప్ప వ్యూహకర్తగా ఖ్యాతిని సుస్థిరం చేసింది. ఆగ్రా నుండి గొప్పగా తప్పించుకున్న తర్వాత శివాజీ కొత్త ఉత్సాహంతో తన స్వదేశానికి తిరిగి అతను తన రాజ్యాన్ని విస్తరించాడు, తన ప్రత్యర్థులను ఓడించాడు మరియు 1674లో మహారాష్ట్రలోని రాయ్గఢ్ కోటలో తనకు తాను ఛత్రపతిగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. పట్టాభిషేకం తర్వాత మరాఠా సార్వభౌమత్వ ప్రకటన,
ముస్లిం పాలకుల కింద శతాబ్దాల లొంగుబాటును విచ్ఛిన్నం చేసింది. శివాజీ ప్రాచీన హిందూ సాంప్రదాయాలను పునరుద్ధరించాడు మరియు న్యాయమైన మరియు సమర్థవంతమైన పాలనను స్థాపించాడు. న్యాయమైన పనులు మరియు మత సహనాన్ని నిర్ధారించాడు. అతని నౌకాదళం బలం మరో చెప్పుకోదగిన విజయం. యూరోపియన్ శక్తులు భారత తీర ప్రాంతాలపై ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో శివాజీ తిరుగులేని నౌకాదళాన్ని నిర్మించాడు. వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం మరియు విదేశీ ఆక్రమణను ప్రతిఘటించడం యొక్క ప్రాముఖ్యతను అతను అర్థం చేసుకున్నాడు. సింధుదుర్గ వంటి అతని సముద్ర కోటలు మిలిటరీ ఇంజనీరింగ్లో అద్భుతాలు. అంతేకాక అతను క్రమశిక్షణతో కూడిన దళాన్ని స్థాపించాడు మరియు ప్రగతిశీల పరిపాలన సంస్కరణను అమలు చేశాడు. అన్ని మతాల పట్ల ఆయనకున్న గౌరవం, మరాఠీ సంస్కృత భాషలను ప్రోత్సహించడం ఆయన ప్రజల్లో ఐక్యతాభావాన్ని, సాంస్కృతిక గర్వాన్ని పెంపొందించాడు. శివాజీ జీవితం అతని తెలివితేటలు, స్థితిస్థాపకత మరియు న్యాయం పట్ల నిబద్ధతను ప్రదర్శించే అనేక కథలతో నిండి ఉంది. ఆగ్రా పారిపోవడానికి కొన్నేళ్లు ముందు ఇలాంటి సంఘటనలు ఒకటి జరిగింది. 1659లో శివాజీ 7 అడుగుల కంటే ఎక్కువ ఎత్తున్న అఫ్జల్ ఖాన్ అనే బలీయమైన సైన్యాధ్యక్షుని ఎదుర్కొన్నాడు. అతన్ని అంతమొందించడానికి బీజపూర్ సుల్తానేటే పంపింది. ప్రతాప్గఢ్ కోట వద్ద శాంతి చర్చల ముసుగులో శివాజీని ఉచ్చులో పడేసేందుకు ప్రయత్నించాడు. ప్రమాదాన్ని గ్రహించిన శివాజీ దాచిన కవచాన్ని ధరించి పులిపంజాలాగా రూపొందించిన వాగ్నక్ అనే ఆయుధాన్ని తీసుకువెళ్ళాడు. వారి సమావేశ సందర్భంగా అఫ్జల్ ఖాన్ శివాజీని పొడిచడానికి ప్రయత్నించాడు, కానీ దాచిన కవచం అతను రక్షించింది. దీనికి ప్రతీకారంగా శివాజీ వాగ్నక్ను ఉపయోగించి అఫ్జల్ ఖాన్ను తీవ్రంగా గాయపరిచాడు. శివాజీ ఖ్యాతిని ఇనుమడింపజేసి ఆటుపోట్లను మరాఠాలకు అనుకూలంగా మార్చిన ఇది ఒక ఇతిహాస పోరాట సన్నివేశం. కేవలం 3 సంవత్సరాల క్రితం నిర్మించిన ప్రతాప్గఢ్ కోట శివాజీ వ్యూహాత్మక చేతులకు చిహ్నం. ఒక కొండపైన ఉన్న ఇది ఆక్రమణల నుండి రక్షణకు గొప్ప అనువైన ప్రదేశం. మహిళల ఆత్మగౌరవం విషయంలోనూ శివాజీ వైఖరి చెప్పుకోదగింది. యుద్ధ ప్రభులు తరచూ మహిళలను ఖైదీలుగా భావించే సమయంలో శివాజీ కఠినమైన ప్రవర్తనా నియమావళిని ఏర్పాటు చేశాడు. పట్టిపడిన ఒక మొఘల్ కులీన మహిళను తన వద్దకు తీసుకొచ్చినప్పుడు అతను ఆమె భద్రతకు భరోసా ఇవ్వడమే కాకుండా గౌరవం మరియు బహుమతులతో ఆమె కుటుంబానికి తిరిగి వచ్చేలా ఏర్పాటు చేశాడు. ఇటువంటి చర్యలు ఆయన ప్రజల్లో ఎనలేని గౌరవాన్ని సంపాదించి పెట్టాయి. తన పాలన తర్వాత సంవత్సరాల్లో శివాజీ తన రాజ్యాన్ని ఏకీకృతం చేయడం మరియు విస్తరించడం కొనసాగించాడు. అయితే 1680 ప్రారంభంలో అతను తీవ్రమైన జ్వరంతో అస్వస్థతకు గురయ్యాడు. వైద్య ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ శివాజీ మహారాజ్ 1680 ఏప్రిల్ 3న రాయ్గఢ్ కోటలో మరణించాడు. శివాజీ మహారాజ్ మరణం ఒక శకానికి ముగింపు పలికింది, కానీ అతని వారసత్వం కొనసాగింది. ఆయన మరణానంతరం వారసత్వ పోరు మొదలైంది. అతని పెద్ద కుమారుడు సంభాజీ రాజ్యంలోని వర్గాల నుండి వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు, ముఖ్యంగా అతని సవతి తల్లి సొయిరాబాయి నుండి. ఆమె తన కుమారుడు రాజారామును సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది. కొద్ది కాలం సాగిన అధికార పోరాటం తర్వాత సంభాజీ విజయం సాధించి 1681 జూన్లో 2వ ఛత్రపతిగా పట్టాభిషిక్తుడయ్యాడు. శివాజీ, సంభాజీ మరియు వారి వారసుల ఆధ్వర్యంలో మరాఠాలు ఒక తిరుగులేని శక్తిగా ఎదిగారు. మొఘలులను సవాలు చేశారు, మరాఠా సామ్రాజ్యాన్ని బలోపేతం చేశారు మరియు చివరికి భారతదేశ స్వాతంత్ర పోరాటానికి మార్గం సుగమం చేశారు. నేటికి శివాజీ ప్రతిఘటనకు, స్వయం పాలనకు, వ్యూహాత్మక ప్రతిభకు చిహ్నంగా మిగిలిపోయారు. ఆగ్రా నుండి అతను గొప్ప తప్పించుకోవడం అసాధారణ విజయాలతో నిండిన జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే. వీటిలో ప్రతి ఒక్కటి మరాఠా సామ్రాజ్య పితామహుడిగా అతని హోదాకు దోహదం చేశాయి. జై హింద్, జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి.
कर दिया और इस तरह छत्रपति शिवाजी महाराज ने दिमाग के बल पर अपने से कई गुना बड़े ऋषि विजय के बाद उनका